హలో అందరికీ. వెల్కమ్ టు జోవి టాక్స్. ఖతార్‌లో ఒకరోజు మేము గోల్డ్ షాప్‌కి వెళ్ళాం. ఇండియాలో ఉన్నట్టే ఇక్కడ కూడా ఖజానా, మలబార్, జోయాలుకాస్ ఇలా గోల్డ్ షాప్స్ చాలా ఉంటాయి. మేము లులు మాల్‌కి వచ్చాం. లులు మాల్‌లో మలబార్, తనీష్క్ ఇంకా కళ్యాణ్ జ్యువెల్లరీస్ ఉన్నాయి. తనీష్‌కి వెళ్ళేటప్పుడు అక్కడ బ్రైడల్ సెట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. తనీష్క్ పక్కనే కళ్యాణ్ జ్యువెల్లరీ ఉంది. సో, అక్కడికొచ్చి ఏమన్నా చూద్దాం అనుకున్నాం. షాప్‌కి రాగానే మాకేం చూడాలో అర్థం కాక బేసిక్‌గా ఉండే చైన్స్‌తో స్టార్ట్ చేసాం. చైన్స్‌లో కూడా డైలీగా వేసుకునే రెగ్యులర్ వేర్‌లో జస్ట్ 15 గ్రామ్స్ లోపు కొన్ని చైన్స్ చూస్తున్నాను. అవి కొన్ని ట్రై కూడా చేశాను. బేసిక్‌గా ఖతార్‌లో అసలు గోల్డ్ షాపింగ్ ఎలా ఉంటుంది? అదంతా ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి నేనే షాపింగ్ చేద్దామని రవితో అన్నా. ఇక్కడికి, అక్కడికి ప్రైస్ డిఫరెన్స్ ఎంతుంటుంది? చాలామంది గల్ఫ్ కంట్రీస్‌లో డిఫరెన్స్ ఎక్కువుంది అది ఇది అంటారు కదా! అదసలు ఎంతుంటుందో చూద్దామని షాప్‌కి వచ్చాం. మేము వెళ్ళిన రోజు ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది ఇండియాకి, ఖతార్‌కి. ఇక్కడ 24 క్యారెట్ గోల్డ్ 80,000 ఉంటే ఖతార్‌లో 75,000 ఉండింది 24 క్యారెట్. 22 క్యారెట్ మాత్రం జస్ట్ 2,000నే డిఫరెన్స్ ఉంది. ఓవరాల్‌గా ఒక ఐటెమ్ తీసుకుంటే బేసిక్‌గా ఒక 10 గ్రామ్స్ చైన్ ఎంతుంటుంది ఇండియాలో అని నేను మా ఫాదర్‌ని కనుక్కోమంటే జీఎస్టీ మేకింగ్ చార్జెస్‌తో కలిపి 75,000 అని చెప్పారు. మేము వెళ్ళిన రోజు ఒక చైన్ ఎస్టిమేషన్‌కి వేయించి ఖతార్‌లో దాని ప్రైస్ ఎంతో కనుక్కుంటే 72,000కి వచ్చింది. జస్ట్ 3,000 డిఫరెన్స్ అలా ఉంది అంతే. ఇక్కడ నేను బ్లాక్ బీడ్స్ కూడా కొన్ని చూసాను. ఈ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ రోజ్ గోల్డ్ కలెక్షన్, బ్లాక్ బీడ్ కలెక్షన్ ఇవైతే చాలా బావున్నాయి. ఆల్రెడీ నా దగ్గర బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. బట్ సింగిల్ లైన్‌వి లేవు. ఎప్పటినుంచో తీసుకుందాం అనుకున్నా. ఇక్కడ కలెక్షన్ కొంచెం యూనిక్‌గా ఉందని ట్రై చేశా. ఇవైతే డైలీ వేర్‌కి కాదు. జస్ట్ అకేషనల్ వేర్ వేసుకోవాలంతే. బట్ నాకు సడెన్‌గా గుర్తొచ్చింది కృష్ణని నేను ఎక్కువగా ఎత్తుకుంటాను. తను అనుకోకుండా పుల్ చేసినా అవి బ్రేక్ అయిపోతాయి ఈజీగా. బట్ కలెక్షన్ బావుందని ట్రై చేశా. ఇవైతే వెస్టర్న్ వేర్‌కి కూడా బాగా సెట్ అయితాయి. మనం జీన్స్ వేసుకున్నా, ఏవైనా టాప్స్ వేసుకున్నా, సారీస్ వేసుకున్నా అన్నిటికి పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. బాగా నచ్చాయి. బట్ తీసుకోలేకపోయా. ఇండియాలోనే ట్రై చేద్దామని ఇంకా వదిలేసా. చాలా బ్లాక్ బీడ్స్ తీయిచ్చేసాను. ఆల్మోస్ట్ ఒక 10 సెట్స్ వరకు ట్రై చేశా. ఏమి తీసుకోకపోతే ఏమనుకుంటారో అన్న మొహమాటం ఒకటి ఉంటుంది కదా షాప్‌లో. ఇంకా అన్నీ ఎందుకు వేసుకోవడం అని ఇలా డైరెక్ట్‌గా కొన్ని చూసాను. ఇంకా బ్లాక్ బీడ్స్ తీసుకోనని అర్థమయ్యి ఇంకా ఎక్కువగా ట్రై చేయలేదు. అపోజిట్‌లో బ్రైడల్ కలెక్షన్ ఉందని చూడ్డానికి వెళ్ళాము. అవి కూడా బావున్నాయి. బట్ ఎక్కువ కలెక్షన్ అయితే కాదు. ఇండియాలోనే చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నవన్నీ యాంటిక్ అండ్ సెమీ యాంటిక్ ఫినిషింగే ఉన్నాయి. గోల్డ్ ఫినిషింగ్ చాలా తక్కువ. దూరం నుంచి కొన్ని చూడటానికి బావున్నాయి. దగ్గర నుంచి కొన్ని అంతగా డిజైన్ కరెక్ట్‌గా లేవు. నాకలా అనిపిచ్చింది. బట్ అందులో కొన్ని సెట్స్ నేను తీసి ట్రై చేశా. ఇక్కడున్న కలెక్షన్ అన్నీ మోస్ట్‌లీ లైట్ వెయిట్ కలెక్షనే. నేను కొన్ని ట్రై చేసేటప్పుడు తెలిసింది. చూడటానికి హెవీగా ఉన్నా వేసుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ ఉంది. గ్రామ్స్ కూడా చాలా తక్కువ. ఈ హారం నేను 90 గ్రామ్స్ ఉంటుందనుకున్నాను. బట్ 57 గ్రామ్సే అని చెప్పారు. ఇలా సెట్స్ ఇక్కడే కొని తీసుకువెళ్ళొచ్చా ఇండియాకి అని షాప్ వాళ్ళకి రవి అడిగాడు నార్మల్‌గా. ఏం ప్రాబ్లమ్ ఉండదు తీసుకువెళ్ళిపోవచ్చు. బిల్స్ అవన్నీ ఉంటాయి గదా! అని చెప్పారు. బట్ ఇంత గ్రామ్స్ మనం తీసుకెళ్తే ఎయిర్‌పోర్ట్‌లో డెఫినిట్‌గా కస్టమ్స్ వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి టాక్స్ కూడా పే చేయించుకుంటారు. ఒక పర్సన్ ఇన్ని గ్రామ్స్ అయితే తీసుకెళ్తే కస్టమ్స్‌లో టాక్స్ ఖచ్చితంగా పే చేయాలి. 10-20 గ్రామ్స్ వరకు లిమిట్ ఉంటుందేమో నాకు అంతగా ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. మేము ఫైనల్‌గా ఒక ఐటెమ్ అయితే తీసుకున్నాం. ఏం తీసుకున్నామో వీడియో ఎండ్‌లో చూపిస్తాను చూడండి. షాపింగ్ అంతా అయ్యాక ఇలా కూపన్స్‌లో ఫిల్ చేయమంటారు కదా! లక్కీ డ్రా కోసం. ఇలా షాపింగ్ మాల్స్‌కి వెళ్ళేటప్పుడు ఇలా గోల్డ్ షాప్‌లో చాలా ఫిల్ చేసుంటాం. ఇలా మనకి వచ్చుంటే బావుండు. బై మిస్టేక్ మన నేమ్ వచ్చేస్తే బావుండు అనిపిస్తది. బట్ ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు కూడా ఏదో జస్ట్ అలా ఫిల్ చేస్తున్నాం. ఇంకా లులు మాల్‌కొచ్చాం కదా! అని కొన్ని గ్రోసరీస్ తీసుకోవడానికి వెళ్ళి అలా చాక్లేట్ సెక్షన్‌కి కూడా వెళ్ళాం. బిర్యానీ మసాలా ఇక్కడ చాలా ప్యూర్ అండ్ నేచురల్ అంటారు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చాక్లేట్స్ కూడా అంతే ఇలా డిఫరెంట్‌గా సెపరేట్‌గా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. 24 రియాల్, 40 రియాల్ ఇలా ఒక్కొక్కటి. రవి ఎప్పుడొచ్చినా ఇవన్నీ మిక్స్‌డ్ తీసుకొస్తాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే బనానా చిప్స్, పంప్కిన్ సీడ్స్, పూల్ మఖానా అన్నీ ఇలా ఉంటాయి. ఒక్కొక్కటి అన్నీ లూజ్‌గా ఉంటాయి. మనకు కావాల్సినన్ని తీసుకోవచ్చు. ఇక్కడ చాక్లేట్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి. ఈ ప్యాకెట్‌లో అన్ని మిక్స్‌డ్ చాక్లేట్స్ ఉంటాయి. ఇక్కడ ఏ చాక్లేట్ బావుందో మనం టేస్ట్ చేసి తీసుకోవచ్చు. అక్కడ వాళ్ళు టేస్ట్ కోసం ఒక్కొక్కటి మనకి ఇస్తుంటారు. ఏది అడిగితే అది. డేట్స్ కూడా అలానే టేస్ట్ చూసి తీసుకోవచ్చు. షాపింగ్ అంతా అయింది. ఇంకా ఎగ్జిట్ గేట్ దగ్గర ఇలా స్వీట్ కార్న్ స్టాల్ ఉంటుంది. మేమెప్పుడు ఈ మాల్‌కొచ్చినా క్రిష్ కోసం ఈ స్వీట్ కార్న్ కొనాల్సిందే. మీడియం సైజ్ స్వీట్ కార్న్ 20 కతార్ రియాల్ ఉంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. నేను, క్రిష్ తింటాం. ఇంటికొచ్చేసాం. మేము కళ్యాణ్ జ్యువెల్లరీలో తీసుకున్నది ఈ గోల్డ్ చైనే 11 గ్రామ్స్ ఉంది. డైలీ వేర్ చైన్ బేసిక్ మోడలే తీసుకున్నాం. ఖతార్ నుండి ఎక్కువ గ్రామ్స్ ఐటెమ్స్ ఎలాగో తీసుకురాలేం.
బట్ అక్కడ కొన్నామని గుర్తుగా ఉండాలని చైన్ తీసుకున్నాను. ఈ చైన్ కతార్ మేడ్, కొన్ని సింగపూర్ మేడ్ కూడా ఉన్నాయి చైన్స్. వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే అంతా సేమ్ ఉంటుంది. బట్ వేస్టేజ్‌లో ఒక 2% డిఫరెన్స్ ఉంటుందని చెప్పారు. గోల్డ్ ప్రైస్ పెద్దగా డిఫరెన్స్ అయితే నాకు అనిపించలేదు. మేము ఇది 3,000 డిఫరెన్స్‌లోనే కొన్నాం. ఇండియాలో 75 ఉంటే ఖతార్‌లో 72,000కి కొన్నాం. బట్ గోల్డ్ విషయంలో రూ. 1 తగ్గినా తగ్గిందంటారు కదా! ఇంకేం చేయలేం. ఖతార్‌లో కొన్నామని గుర్తుగా ఉండాలని కొనుక్కున్నాం ఇప్పుడు అంతే. గోల్డ్ రేట్లు వింటుంటే అప్పుడే అనవసరంగా ఇంకొక చైన్ ఎక్స్‌ట్రా కొనేయాల్సిందే అనిపిస్తది. అంత ఎక్కువైపోయాయి ఇప్పుడు గోల్డ్ రేట్లు. ఈ ఐటెమ్ నేను తీసుకున్నదైతే మెయిన్ పర్పస్ ఫ్యూచర్‌లో నేను ఇంకేమైనా ఐటెమ్ కొనుక్కునేటప్పుడు ఎక్స్‌చేంజ్ కోసమే కొన్నాను. అందుకే చాలా బేసిక్ మోడల్ కొనుక్కున్నాను. అంతే ఖతార్‌లో గోల్డ్ షాపింగ్ వీడియో. హోప్ ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.